ఒప్పుకోలు వర్తమానము నిమిత్తమై ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పాదములకై వందములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మొదటిగా మేము పాడుతూ పాట ద్వారా మీరు మహిమ పొందినారని నమ్ముతున్నాం. సమయంలో తీసుకొచ్చినటువంటి దేవాన్ని ప్రజెంట్ వారిని బట్టి మీకే స్తోత్రములు. అన్ని చిత్తములు యొక్క ఉద్దేశములు అందరైతే ఉన్నారో అలాంటి వారిని జ్ఞాపం చేసుకుని పాసని తీసుకున్నామని ప్రార్థిస్తున్నాం. సమయంలో దేవా, మేము చదువుతూ వచ్చినటువంటి ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనాన్ని ఆధారం చేసుకుని నీ నాతో మాతో మాట్లాడుతూ రండి. నిలబడి మీద ఆస్తుని నేను చేర్చినటువంటి వారి కంటే దేవ ఏమాత్రం ఏగుడని కానీ నిత్యము ఒప్పుకొనుచున్నాను కనుక నన్ను పూర్తిగా నీ సిలువ చాటు మరుగుపరిచి నీ ఆత్మతో అభిషేకించి దేవా, మొట్టమొదటిగా మీ నాతో తర్వాత నీ ప్రజెంట్ వారితో మాట్లాడుతూ రమ్మని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదువుతూ వచ్చినటువంటి భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు తన యొక్క స్వారూప్యతలో తన స్వహస్తాలతో నరుణ్ణి ఆయన సృజించినటువంటి వాడిగా ఉన్నాడు. ఎలాగో సృజించాడంటే పైన 27వ వచనంలో చూస్తే స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. ఈ స్త్రీ పురుషుడు ఇరువురు కూడా దేవుని చేత సృజింపబడిన తర్వాత దేవుడు ఏం చేసినటువంటి వాడిగా ఉన్నాడు అంటే, దేవుడు వారిని ఆశీర్వదించినటువంటి వాడిగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క సంతానం ద్వారాగా, తర్వాత ప్రిమిడి వాళ్ళరా ప్రతి విషయమై కూడా దేవుడు వారు ఆశీర్వాదము అనుభవించాలని ఇష్టపడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ఆశీర్వాదాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ఉంటుంది. అంటే మానవుడు ఏ ఏ విషయాల్లో ఆశీర్వదింపబడాలని దేవుడు ఇష్టపడుతూ వచ్చాడో ఆ ఆశీర్వాదాలను దేవుడు అక్కడ తెలియపరుస్తాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూస్తే, నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడను. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియో దీవింపబడను. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవ నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలను ఎదుటి పారిపోదురు. నీ కొట్లలోనూ నీవు చేయి ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. శరీర సంబంధముగా ఈ భూలోకములో జీవిస్తున్న మానవుడు దేని కొరకైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడో ఆ ఆశీర్వాదాలన్నిటినీ కూడా ప్రిమిటి వాళ్ళరా దేవుడు మానవునికి అనుగ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. వాటిని ద్వారా సంతోషంతో ఆనందంతో జీవించమని ప్రభువు తెలియపరిచిన వాడుగా ఉన్నాడు. కానీ చేరి మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ చదువుతూ వచ్చినటువంటి ఈ యొక్క వచనాలలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు అన్నీ కావచ్చు, లేకపోతే కొన్ని కావచ్చు, లేకపోతే కనీసం ఒక్కటైనా కావచ్చు, మన జీవితంలో లేక ఎంతో దుఃఖంతో ఎంతో బాధపడుతూ ఉన్నాం. అంటే దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి మనము ఆ ఆశీర్వాదాన్ని అనుభవించడానికి బదులుగా మనం ఏమనుభవిస్తున్నామంటే శాపాన్ని అనుభవించేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం, నష్టాన్ని అనుభవించేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఎందుకు ఆ నష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాం అనేది ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మన యొక్క తప్పిదములను ప్రిమెంట్ వాళ్ళారా తెలుసుకొని ఆయన దగ్గర మనం పశ్చాత్తాపపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా ఉందాం. ఈ సమయంలో మనం చూసినట్లయితే ఆది కాండము 4వ అధ్యాయము 11వ వచనం.
ఆశీర్వాదం పొందుకోవాల్సిన మానవుడు నేడు శపింపబడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది గురించి శపింపబడినటువంటి వాడవు అని రాయబడుతూ వచ్చింది. వారు ఎందుకు శపింపబడ్డారో, అలాగే ఈ దినం కూడా మనము కూడా ఎందుకు శపితమైనటువంటి స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 4:11 మనం చూసినట్లయితే, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఇక్కడ దేవుడు కయ్యూనుని శపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ యొక్క భూలోకంలో దేశ దిమ్మరై తిరుగుతాడని ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు ఆయన శపించాడు. ఎందుకు దేవుడు శపించాడు? మనం చదువుతూ వచ్చినటువంటి ఆదికాండము 1:28 చివరి భాగంలో మనం చూస్తే, మీరు దానిని ఏలుడని దేవుడు చెప్పాను. దేవుడు సృష్టించినటువంటి యొక్క సర్వ సృష్టిని మానవుడు ఏలుబడి చేసినటువంటి వాడుగా ఉండాలని దేవుడు చెప్పాడు. అయితే ఆ యొక్క సృష్టిలోనే దేశ దిమ్మరై ఇక్కడ ప్రియమైనటువంటి వాళ్ళారా కయ్యూను తిరుగుతాడని దేవుడు తెలియపరిచిన వాడిగా ఉన్నాడు. అందుకు కారణం ఏమిటంటే అతడు చేస్తూ వచ్చినటువంటి పాపం. కిందంటాడు, నా దోషము నేను భరింపలేనంత గొప్పది. ఏమిటా దోషం అంటే అతడు తన తమ్ముడిని చంపినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు తన తమ్ముడిని చంపాడు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇది మన జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఎందుకు మనం అనుభవించినటువంటి వారముగా ఉన్నాము అంటే, మనం ఏం చేసినటువంటి వారముగా ఉన్నామంటే నరహత్య చేసినటువంటి వారముగా, పాపం చేసినటువంటి వారముగా ఉన్నాం. ఇంతకు ఆ నరహత్య ఎందుకు మనం చేసాం అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇక్కడ కయ్యూను ఎందుకు నరహత్య చేశాడు అనగా తన తమ్ముని చంపినటువంటి వాడుగా ఉన్నాడు అని మనం చూసినట్లయితే, ఆదికాండము 4వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూస్తే, 3-4 వచనాలు, కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కయ్యూను తన తమ్ముడిని చంపడానికి కారణం ఏమిటంటే, అక్కడ కయ్యూను అవమానపరచబడుతూ వచ్చాడు, తన తమ్ముడు ఘనపరచబడుతూ వచ్చాడు. నేను కూడా ఘనపరచబడాలా, కానీ నేను అవమానపరచబడి ఉన్నాను, నా తమ్ముడు ఘనపరచబడి ఉన్నాడు, కాబట్టి ఆ ఘనపరచబడినటువంటి వాడు నా మధ్య ఉండకూడదు, నేనే ఘనపరచబడాలనేటువంటి ప్రిమెంట్ వల్ల ఆశ కయ్యూనుని ఏం చేస్తూ వచ్చిందంటే నరహంతకునిగా చేస్తూ వచ్చింది. ఇది మనము కూడా నరహత్య చేయడానికి కారణం ఏమిటంటే, మనము కూడా గౌరవింపబడాలని ఆశపడుతూ ఉన్నాం, ఘనపరచబడాలని ఆశపడుతూ ఉన్నాం. కానీ ఆ ఘనతకు బదులుగా మన జీవితంలో ఏముంటూ ఉన్నదంటే అవమానం ఉంటూ ఉన్నది. ఈ అవమానాన్ని బట్టి మనము నరహత్య చేసేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఇప్పుడు కయ్యూనుకు ఎందుకు అవమానం వచ్చింది, హేబేలుకు ఎందుకు ప్రిమెంట్ వలరా ఘనత వచ్చింది అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 విషయాలను మనము చూడగలము. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము చివరి భాగంలో మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం చివరి భాగంలో మనం చూస్తే, నన్ను ఘనపరచువారు నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం అందుదురు. ఇప్పుడు హేబేలు ఘనపరచబడటానికి కారణం ఏమిటంటే, ఈ భాగాన్ని ఆధారం చేసుకుంటే అతడు దేవుని ఘనపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. కయ్యూను అవమానాలు పాలవటానికి కారణం ఏమిటంటే అతడు దేవుని అవమానపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఒకళ్ళు దేవుని ఎలాగో ఘనపరిచారు, ఒకళ్ళు దేవుని ఎలాగో అవమానపరిచారు అనేది మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో మనం చూస్తే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ప్రియమైన వారలారా, దేవుడే నరుణ్ణి స్త్రీనిగాను పురుషునిగాను నిర్మించి
మరలా వారిని వివాహ బంధం ద్వారా ఏకం చేసి భార్యాభర్తలుగాను అలాగనే తల్లిదండ్రులుగాను కుమారులను కుమార్తెలుగాను ఆయన చేశాడు. ఆ చేసినటువంటి ఆ దేవుడు అంటూ ఉన్నాడు, నాకంటే నీ తండ్రినైనను తల్లినైనను లేకపోతే కుమారునైనా కుమార్తెనైనా ఏం చేయకూడదు, నీవు ప్రేమించకూడదు. అంటే నీ వైపు నీవు మొదటి స్థానాన్ని కలిగి ఉండకూడదని దేవుడు తెలియపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. మొదటి స్థానము అనగా మన ప్రేమంతా కూడా ఎవరికి ఇచ్చేసేటువంటి వారముగా ఉండాలంటే దేవునికి మనము ఇచ్చేటువంటి వారముగా ఉండాలా. ఇప్పుడు కయ్యూను హేబేలు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రింటి వాళ్ళరా, కయ్యూను ఏం చేసేటువంటి వాడుగానంటే ఆ యొక్క తాను పండించినటువంటి పంటలలో కొంత తీసుకొని దేవునికి ఇచ్చాడు. హేబేలును మనం చూసినట్లయితే తన ప్రథమ ఆ మందలో సంతానం అంతా కూడా దేవునికి ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రథమ సంతానము ప్రిమెంట్ వాళ్ళరా, అదెంతో బలమైనటువంటిది, అదెంతో శక్తితో కూడుకునేటువంటిది. అంటే బలమైనటువంటి శక్తితో ఉన్నటువంటిది ఏది కూడా తన యొద్ద ఉంచుకోకుండా హేబేలు ఏం చేసినటువంటి వాడుగా అంటే దేవునికి ఆయన ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ కయ్యూను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రిమెంట్ వాళ్ళరా, ఆ ప్రథమ పంట ఇచ్చినట్లుగా మనం చూడము. కొంత ఇచ్చాడు అంటే తృణీకరింపబడినటువంటిది ఇచ్చి ఉన్నాడేమో ఈ భాగాన్ని మనం ఆధారం చేసుకున్నట్లయితే. ఎందుకంటే దేవుడు రాయించాడు, హేబేలు తన మందలో పుట్టిన తొలిచూలు దానిని దేవునికి ఇచ్చాడు. అనగా బలమైనటువంటిది తన కొరకై ఉంచుకోక, ప్రిమిటి వాళ్ళ శ్రేష్టమైనటువంటిది తన కొరకై ఉంచుకోక ఆ ఘనము ఆ బలం అంతా కూడా దేవునికైనా ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ దినాన మన జీవితము కూడా ప్రిమిటి వాళ్ళ శపితమైన స్థితిలో ఉండటానికి కారణం ఏమిటంటే మనము భర్తను భార్యను తల్లిని తండ్రిని కుమారులను కుమార్తెలను మనం ప్రేమిస్తూ ఉన్నాం. ఒక్కసారి మన జీవితాన్ని మనము ప్రతిష్ఠించుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి మన జీవిత విషయమే మనం ఆలోచించుకుందాం. ప్రభు కొరకే మనం ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం, ప్రభు విషయమే ప్రిమిటి వాళ్ళని మనం ఎంతసేపు మనసు నిలుపుతూ ఉన్నాం. అన్న కొరకే, అక్క కొరకే, తమ్ముడి కొరకే, చెల్లి కొరకే, తల్లి కొరకే, తండ్రి కొరకే, భార్య కొరకే, భర్త కొరకే మనం ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం. ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఆయనే పెళ్లి చేసింది, ఆయనే పిల్లల్ని ఇచ్చింది, ఆయనే ప్రిమిటి తోడబుట్టినటువంటి వారిని ఇచ్చింది అనవచ్చు. నా భర్తను ప్రేమించకూడదని దేవుడిని అడుగు మాట. దేవుడే చెప్పాడు, నాకంటే తండ్రినైనా తల్లినైనా భర్తనైనా భార్యనైనా ప్రేమించబడు నాకు పాత్రుడు కాడు. ఎందుకు? నీ ప్రథమ యజమానుడు నేను, నీ సృష్టికర్తను, నీ తల్లిని తండ్రిని నేను లేకపోతే నీవు లేవు. ప్రియ సోదరి సోదరుడా, ప్రభువుని మనం ప్రేమిస్తున్నామనే దానికి అనగా వాక్య ధ్యానానికి ప్రార్థన జీవితానికి మనం ఎంత సమయాన్ని కేటాయించాం, మన యొక్క తల్లి కొరకే, తండ్రి కొరకే, నాన్న కొరకే, భర్త కొరకే, భార్య కొరకే ఎంత సమయాన్ని కేటాయించాం అనగా ఎంతసేపు వారి మీద మనం మనసు నిలిపాం. ఇక్కడ కయ్యూను జీవితంలో మనం చూసినట్లయితే దేవునికి ప్రిమెంట్ వాళ్ళ ప్రథమ స్థానం ఇవ్వలేకపోయాడు. హేబేలేమో ప్రథమ స్థానం ఇచ్చేటి వాడిగా ఉన్నాడు. దేవుడు కూడా కోరుకుంటుంది అదే, నాకు ప్రథమ స్థానం ఇవ్వాలని. ఒక భార్యగా, ఒక భర్తగా నా భర్త నన్నే ప్రేమించాలి, నా భార్య నన్నే ప్రేమించాలని మనం కోరుకుంటే ఎంత సత్యమో. నేను ఒక తండ్రిని కనుక, నేను ఒక తల్లిని కనుక నా బిడ్డలు నా మాటే వినాలా, నాకే ప్రథమ స్థానం ఇవ్వాలా, నా యోగక్షేమాలు చూసుకోవాలని మనం పరితపించటం ఎంత న్యాయమో. మరి మన దేవుడు కూడా తలంచుట, మన దేవుడు కూడా అడుగుట న్యాయం కాదా? మనం ఈ విషయంలో పాపం చేశాం. అందుకే ఇది మనం ఎలాగున్నామంటే శపితమైనటువంటి స్థితిలో దేవుడు ఈ భూలోకంలో నీ కొరకే నా కొరకే సిద్ధపరిచినటువంటి ఆ యొక్క ప్రిమిటి వల్ల అక్కల అవసరాలన్నీ కూడా తీర్చుకోలేక నిందలతోనూ అవమానాలతోనూ దుఃఖముతో నిరాశలో నిస్పృహలతోనూ ఏడుస్తూ ఇంకా మనం ఏం చేస్తున్నాం, కుంటి సాకులు చెబుతాం. ప్రేమించకూడదా? ఇంకా మనం ఏం చేస్తాం, వాక్యాలను తీసుకొని వస్తాం. నీ సహోదరిని ప్రేమించకపోతే నువ్వు ఎలాగో దేవుని ప్రేమించినట్లని. కానీ ఇక్కడ దేవుడు తెలియజేస్తాడు, నాకంటే అని, నీ తండ్రినైనా నీ తల్లినైనా నీ కుమారుని కుమార్తెనైనా. మరి దీనికి ఏం చెప్పుకుంటావు? చించేద్దాం ఈ పేజీని. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు వాళ్ళ నిందలేయటం మనకు చాలా ఈజీ, కానీ దాన్ని రుజువుపరచడం చాలా కష్టం. ఈ దినాన దేవుడు నేను నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడ్డా, దాని కొరకే నువ్వు నాకు ప్రథమ స్థానం ఇవ్వాలని నేను కోరుకున్నా. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నాకు ప్రథమ స్థానం ఇవ్వకుండా నీకై నీవు
ప్రథమ స్థానాన్ని నీ యొక్క తండ్రి కొరకై, నీ తల్లి కొరకై, నీ అన్న కొరకై, తమ్ముడి కొరకై ప్రథమ స్థానాన్ని ఇచ్చుకొని ఎక్కడో చివరిలో నా దగ్గరకు వస్తూ ఉన్నావు. అందుకు నేనేం చేశాను? తృణీకరించా. ఎందుకు నువ్వు నన్ను తృణీకరించావు? మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళారా, కీర్తనలో మనం చూస్తే 127వ కీర్తన 2వ చరణంలో మనం చూస్తే 127 కీర్తన 2వ చరణం, మీరు వేకువనే లేచి చాలా రాత్రిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులో నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. దేవుడు ఎవరికి ఇస్తాడంటే ఆశీర్వాదాలు? తన ప్రియులకు ఇస్తాడు. తన ప్రియులు అనగా ఆయన్ని ప్రేమించినటువంటి వారికి ఇస్తారు. ఆయన ప్రేమించినటువంటి వారు ఎవరు చెప్పండి? వాక్య ప్రకారంగా చెప్పండి. ఆయనను ప్రేమించినటువంటి వారు ఎవరు చెప్పాలా? దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అనే దానికి ప్రేమింటి వాళ్ళరా అనేకంగా ఉన్నాయి. మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటి చెప్పండి? అర్థం కాల. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయములో మనము చూసినట్లయితే చూడండి, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొంది. అసలు పాపం అంటే ఏంది? ఆజ్ఞను అతిక్రమించుటే. ఆజ్ఞను గైకొనపోతే పాపం. దేవుడు ఏమైనా తెలియజేస్తున్నా అంటే, నీవు నన్ను ప్రేమించినట్లయితే, నేను నీకు ఇష్టమైతే, నువ్వు నిజముగా నన్ను ఇష్టపడుతుంటే నువ్వేం చేస్తావు? నా మాట వింటావు, నేను చెప్పింది చేస్తావు. మరలా మనం చూస్తే 21వ వచనంలో ప్రభు అదే తెలియపరుస్తాడు. మరలా ప్రిమెంట్ వాళ్ళారా 23, 24లో కూడా అదే ప్రభు తెలియపరుస్తాడు. చూడండి, ఈ 20, 15, 21 అలాగనే 23, 24 ఈ పారాగ్రాఫ్ యా నుంచి ప్రారంభమవుతుంది అని మనము ఆలోచించినట్లయితే, ఈ యొక్క 24 వచనాల్లో దేవుడు 4 పర్యాయాలు తన ఆజ్ఞను గురించి ఆయన తెలియపరిచాడు. మనము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటే ప్రిమెంట్ వల్ల సరిపోదు. దాని కొరకే మనం ఏం చేయాలి అంటే, ఆయన మాట మనం వినాలి. దాని కొరకే ప్రభు తెలియపరుస్తున్నాడు, నాకంటే నీ తండ్రినైనను నీ తల్లినైనను నీవు ప్రేమించకూడదు అని. దేవుడననే మరి ఏ దేవుడిని కూడా లేడు. ఇది మన సమయము ప్రిమెంట్ వర్లరా, మన యొక్క ఆలోచనలు దేవుని మీద లేవు. దేవునికి మనం ఇవ్వలేనటువంటి వారముగా ఉంటున్నాం. ఇవ్వలేక మనం ఏమవుతూ ఉన్నామంటే శపింపబడుతూ ఉన్నాం. ఇది మనం మర్చిపోయి అనేక పర్యాలను భర్తను, ప్రిమెంట్ వాళ్ళ భార్యను, లేకపోతే బిడ్డలను, లేకపోతే తల్లిదండ్రులను మనం ఏం చేస్తున్నాం? దూషిస్తూ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా కుటుంబాల్లో జీవిస్తున్నాం. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేవుడు ప్రిమెంట్ వల్ల మనల్ని దీవించాడు. ఆ ఆశీర్వాదం ఎందుకు పొందుకోలేని వారముగా ఉంటూ ఉన్నాము అంటే, ఇక్కడ చదువుతూ వచ్చిన భాగంలో మనం చూడగలం ఏమిటంటే, ప్రభువుకి మనము ప్రథమ స్థానం ఇవ్వలేనటువంటి వారముగా ఉన్నాం. మన మనస్సు, వాచ, ప్రిమెంట్ వాళ్ళరా క్రియ అన్నీ కూడా ప్రభు మీద మనం ఉంచలేని వారముగా ఉన్నాం. పూర్ణ మనస్సుతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను నీవు సేవించాలి. దానికి ప్రిమెంట్ వాళ్ళరా అర్థం ఏమిటంటే, మన ప్రథమ స్థానము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వాలా. ఇది మనం ఇవ్వటలేదు కాబట్టి దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని ప్రిమెంట్ వాళ్ళ మనలను శపించినటువంటి వాడుగా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, ఎందుకు మనము ప్రిమెంట్ అవమానకరమైన స్థితిలో ఉన్నాం అని మనం చూస్తే, ఇక్కడ హేబేలు ఎంతో ఘనపరచబడుతూ వచ్చాడు అనేది రెండవదిగా మనం చూసినట్లయితే, అనేక పర్యాలు నేను చెప్పేటువంటి మాటలే మరలా, కానీ ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ప్రిమెంట్ వాళ్ళారా, ఇక్కడ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, లోకంలో ఒక చెడు విషయమై మన భర్తకు, భార్యకు, బిడ్డలకు, తల్లిదండ్రులకు మానుకోమని పదే పదే చెబుతూ ఉన్నప్పుడు వారు మానుకోకపోతే మనం ఏమంటాం? నా బాధ, నా వేదన, నా దుఃఖము ఒక్కసారి నువ్వు ఆలకించు, ఒక్కసారి దాన్ని మనసు పెట్టు అంటాం. కానీ దేవుడు పదే పదే మన యొక్క బలహీనతలు, మన తప్పిదములను తెలియపరిస్తే, ఏంది సోది, వాక్యం చదవటం రాదా, లేచిన కా నుండి ఏ మాటలో,
భర్తకు ప్రిమెంట్ వల్ల ఒక పాపం విషయం, భార్యకు పాపం విషయం ఒక మాట చెప్పి తప్ప అది సోది కాదా? జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇక చదువుతూ వచ్చిన భాగంలో మనం చూస్తే, శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. రెండవది, మనం శ్రద్ధగా పని చేయలేటువంటి వారముగా ఉంటున్నాం. అంటే ఈ భూలోకంలో ప్రిమెంట్ వల్ల ప్రభు మనకిచ్చినటువంటి ఆ యొక్క పనిని మనము శ్రద్ధగా ఏకాగ్రతతో మనము దాన్ని పూర్తి చేయలేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని కూడా ప్రిమెంట్ వల్ల మనం మనసు పెట్టాలి. సామెతలో 12:24 ఉంటుంది అది. శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. మనం ప్రసంగి గ్రంథంలో మనం చూస్తే 9వ అధ్యాయం 10వ వచనంలో అనుకుంటాను. ప్రసంగి 9:10 మనం చూస్తే, ఏడా చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పో పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివైన జ్ఞానమైన లేదు. ప్రియంటి వాళ్ళారా, మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన చేతికి ఏదైతే వస్తుందో ఆ పనిని మనం ఏం చేయాలంట? శక్తి లోపము లేకుండా మనము చేసేటువంటి వారముగా ఉండాలంట. చేస్తూ ఉన్నామా? జ్ఞాపకం చేసుకుని ప్రభు అక్కడే చెప్పాడు, శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయ, అనగా ఘనతను గౌరవాన్ని ప్రిమెంట్ వాళ్ళారా మహిమను పొందుకుంటాడు. ఎవరికి మహిమ రాదు, ఎవరికి ఘనత రాదు అంటే సోమరికి. ఇప్పుడు హేబేలు గణపరచబట్టడానికి కారణము శ్రద్ధగా పనిచేసిన మనస్తత్వం. కయ్యూను ప్రిమెంట్ వాళ్ళ అవమానపరచడానికి కారణం ఏమిటంటే సోమరితనం. ఈ 2 రకాల లక్షణాలు కయ్యూనులో ఉన్నవి. ప్రిమెంట్ వాళ్ళ ప్రభు చెప్పాడు, నీవు సత్క్రియ చేసిన నీ తలను ఎత్తుకొనవా అని. చూడండి, ఆ మాట కూడా మనం చూసినట్లయితే 7వ వచనం, ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం, 5వ వచనం కూడా 6వ వచనం కూడా చూద్దాం. యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీవు ఈ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అని ప్రభు చెప్పాడు. కయ్యూను, ఎందుకు మొహం చిన్నబుచ్చుకున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు అవమానంగా ఉన్నావు? ఇదిగో నువ్వు సత్క్రియ చేయి, మంచి క్రియ చేయి. మంచి క్రియ చేస్తే నువ్వేమవుతావు? మరలా గణపరచబడతావు, మరలా గౌరవింపబడతావు అని ప్రిమిటి వల్ల ప్రభు స్పష్టంగా చెప్పాడు. అదే సమయంలో చెప్పాడు, సత్క్రియగా నువ్వు చేయకపోతే నీ వాకిటి ఏం పొంచింది? పాపం పొంచింది, అది ఖచ్చితంగా నిన్ను ఏలుబడిది చేస్తుంది కయ్యూనని కూడా చెప్పాడు. ప్రిమిటి వాళ్ళరా, అనేక పర్యాయాలు మనకున్నటువంటి యొక్క సోమర్తనాన్ని బట్టి, అలాగే ప్రభుకి వెళ్ళినటువంటి ఆ యొక్క ప్రథమ స్థానాన్ని బట్టి మనం పాపం చేసాం కాబట్టి ఆ పాపం మనల్ని ఏలుబడి చేస్తూ వచ్చింది. ఆ ఏలుబడి చేసినప్పుడు మనకు దుఃఖము, నిరాశ, నిస్పృహలు వచ్చినవి. ఈ దుఃఖము, నిరాశ, నిస్పృహలు వచ్చినప్పుడు ఎవరైతే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చారో, అలాగనే ప్రిమిటి వాళ్ళు ఎవరైతే శ్రద్ధగా పనిచేశారో వారు ఘనపరచబడుతూ వచ్చారు, వారు గౌరవింపబడుతూ వచ్చారు. అలాంటి సమయంలో మనం ఏం చేశామంటే వారి యొక్క ఘనతను, వారి యొక్క మహిమను చూచి తట్టుకోలేక నరహత్య చేశాం. ఆ నరహత్య ఏమిటి? నేను పదే పదే చెప్పేది నూతన నిబంధన ప్రకారము మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 21-22 వచనాలు మనం చూస్తే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ప్రిమిటి వాళ్ళరా, సోమరితనముతో ప్రభువుకి ప్రథమ స్థానం ఇవ్వలేని జీవితాన్ని బట్టి మనం అవమానాలు పాలవుతూ దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ కష్టపడి పనిచేస్తున్నటువంటి మన సహోదరుల విషయం మనం ఏం చేసామంటే కాని మాటలు పలుకుతూ వచ్చాం. ఎందుకు? వారి ఘనతను చూసి తట్టుకోలేకపోయాం, వారి యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని చూసి ఓర్చుకోలేకపోయాం. వారిని ఎలాగైనా సరే ప్రిమిటి వాళ్ళ గాయపరచాలి, వారిని ఎలాగైనా సరే దుఃఖ పెట్టాలని మనం తలంచి ఏం చేసామంటే వాడు ప్రిమిటి వాళ్ళారా వ్యర్థుడని, ద్రోహి అని మనము కాని మాటలు పలికి నరహత్య చేశాం. అందుకే మనము శపింపబడినటువంటి వారముగా ఉన్నాం. ఇక్కడ మనకు జ్ఞాపం చేసుకుంటే ప్రిమిటి వాళ్ళరా, ఒక సందర్భమే 3 విషయాలు మనకు తెలియపరుస్తున్నవి. మనం పాపం చేశాం,
ఏమిటంటే కష్టపడలేనటువంటి మనస్తత్వము, దేవునికి ప్రథమ స్థానమైనటువంటి మనస్తత్వము. అలాగనే దీనిలో ప్రిమిటి వాళ్ళరా ప్రభు మనల్ని దర్శించినప్పుడు సత్క్రియలు చేయలేనటువంటి మనస్తత్వము. తర్వాత 4వదిగా మనం చూస్తే ప్రిమిటి వాళ్ళరా ఘనత గౌరవాన్ని పొందుకుంటుండే వారిని మనం ఏం చేసాం? అబాసు పాలు చేశాం, వారిని మనం అవమానపరిచాం, అనగా నరహత్య చేశాం. ఈ పాపాలు మనం చేయడం ద్వారా మనం శపింపబడినటువంటి వారముగా ఉన్నాం. దీన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు దగ్గర ప్రాధేయపడదాం. దేవా, ప్రథమ స్థానం నేను నీకు ఇవ్వలేనటువంటి వాడిగా ఉన్నానయ్యా. నీవే కుటుంబాన్ని ఇచ్చావు, నువ్వే భర్తను, నీవే భార్యను, నీవే తల్లిని, తండ్రిని, కుమార్తెని ఇచ్చావు, అన్నదమ్ములను ఇచ్చావు. ఇంకా మనకున్న బంధుత్వాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. వాటిని నువ్వు నాకు ఇచ్చావు, కానీ నువ్వేమన్నావు? నాకు ప్రథమ స్థానం ఇవ్వమని, ప్రథమ మనస్సు నాకు ఇవ్వమని చెప్పావయ్యా, కానీ నేను నీకు ఇవ్వలేకపోయాను అని ప్రిమిటి వాళ్ళ ప్రభు దగ్గర మనం ప్రాధేయపడి మన పాపాన్ని ఒప్పుకుందాం. రెండోదిగా కష్టపడినటువంటి వాడిగా ఉన్నా, నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను శ్రద్ధతో ముగించినటువంటి వాడిగా ఉన్నా, అందుకే నా జీవితానికి అవమానం వచ్చింది. ఆ సమయంలో తట్టుకోలేక దేవా ఘనతలో నుండి వారిని ఏం చేశానంటే నరహత్య చేశానయ్యా, వారిని అబాసు పాలు చేసినటువంటి వాడిగా ఉన్నా. అయితే నన్ను జ్ఞాపకం చేసుకో, క్షమించని ప్రభు దగ్గర మన పాపాన్ని మనం ఒప్పుకుందాం. తర్వాత మనం చూస్తే ఆదికాండము 9వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయం 25వ వచనం. కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును గాక అనెను. జలప్రలయము ప్రిమిటి వాళ్ళరా అయిపోయిన తర్వాత హానోకు తన భార్య, 3 కుమారులు, 3 కోడన్లు ఈ భూమి మీదకి వచ్చారు. ఓడల నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడిని వారిని ఏం చేశాడంటే దేవుడు వారిని ఆశీర్వదించినట్టు వాడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ కనాను జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలాగున్నది? శపింపబడినటువంటి జీవితం. ఈ కనాను ఎవరు అంటే పైన 22వ వచనం మనం చూడగలము. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము అని, అంటే ప్రిమిటి వాళ్ళ కనాను పేరు రాయబడుతూ వచ్చిందంటే కనానుతో పాటు హామును కూడా జ్ఞాపకం చేసుకుందాం. హాము సంతానం ఏమవుతూ వచ్చింది అంటే శపింపబడుతూ వచ్చింది. వారు యజమానులుగా ఉండటానికి బదులుగా దాసులుగా ఉంటూ వచ్చారు. ఇందాక మనం చెప్పుకున్నాం, దేవుడు వారిని ఏలుడని చెప్పాను అని. మనం ఏలుబడి చేసేంటి వారముగా ఉండాలి, కానీ మన జీవితం ఎలాగున్నదంటే దాసులుగా ఉన్నది. మనంత మాత్రమే కాదు, మన సంతానం అంతా కూడా, మన కుటుంబం అంతా కూడా దాసులుగా ఉన్నది. ఎందుకు అని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రిమిటి వాళ్ళరా కనాను తండ్రి హాము చేసినటువంటి పాపం, తన హాము తండ్రి అనగా కనాను తాత నోవాహు చేసింది పాపమే, దానికి కాదనము. తాగాడు, ఎంతగా తాగాడంటే తన ఒంటి మీద బట్టలు లేనంతగా ప్రిమిటి వాళ్ళరా తాగాడు. ఆ తాగింది ఎవరు చూశారు? హాము చూశాడు. హాము చూసి ప్రిమిటి వాళ్ళరా తన తండ్రి మీద వస్త్రాన్ని కప్పటానికి బదులుగా పోయి ఏమి చేసినట్టు వాడుగానండి తన సహోదరులకి చెప్పాడు. తన సహోదరులు ఏం చేశారు? అక్కడ రాయబడుతున్నది ఏమంటే వారు తమ తండ్రి దిశ్యమనులను అనగా నగ్నంగా పడి ఉన్నటువంటి తమ తండ్రి శరీరాన్ని వాళ్ళు చూడకుండా ఏం చేశారంటే ప్రిమిటి వాళ్ళరా గుడ్డ కప్పారు. ఎలా కప్పారంటే వెనకాలకు నడిచి వారు గుడ్డ కప్పారు. అంటే తన తండ్రి పాపం చేసి అవమానకరమైనటువంటి వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు ఆ యొక్క ప్రిమిటి వస్త్రహీనత ఇతరులు చూచి తన తండ్రిని అవమానపరచకుండా, తన తండ్రిని గేలి చేయకుండా ప్రిమిటి వాళ్ళరా ఉండేదాని కొరకు ఇతడు ఏం చేయాలా? అతనికి వస్త్రాన్ని కప్పాలా. వస్త్రాన్ని కప్పడం పెద్ద విషయం కాదు, కానీ అక్కడ వస్త్రాన్ని కప్పకుండా తన తండ్రి యొక్క ప్రిమిటి వాళ్ళ పాపాన్ని అందరికీ తెలియపరిచినట్టు వాడుగా ఉన్నాడు. తన తండ్రి చేసిన పాపమే కాదనము. ఆ పాపాన్ని ఏం చేశాడు? ప్రిమిటి వాళ్ళ కప్పి పెట్టడానికి బదులుగా, దాచిపెట్టడానికి బదులుగా అందరికీ బహిర్గతము చేసినట్టు వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే అవలతో వాళ్ళు చేసిన పాపమే. ప్రతివాడు తన దోష శిక్షను బట్టి ఏం చేయాలా? పాపాన్ని బట్టి దోష శిక్షను అనుభవించాల్సిందే. వాడు చేసిన పాపం మీద వాడు చేసాడు, వాడు అనుభవించే శిక్ష వాడు అనుభవిస్తాడు. నీకు నాకు ఎందుకంటే బాధ? అనేక పర్యాలు మనం ఏం చేసామంటే వాడు అలాంటోడు, ఈడి ఇలాంటోడు అని మనం ఏం చేసాం? వారికి అవమానాన్ని కలుగజేసాం. వారి యొక్క తప్పిదములను, వారి యొక్క ప్రిమిటి వాళ్ళ పాపములను మనం ఏం చేసామంటే లోకానికి తెలియపరిచాం. బైబిల్ పండితులు చెప్పేటువంటి మాట ఏమిటంటే హాము వలె కనాను కూడా ప్రిమిటి వాళ్ళరా
ఆ యొక్క దుష్ట లక్షణాలు, పాపపు లక్షణాలు కలిగి ఉన్నాడు అని, కొంతమంది ఏమంటారు అంటే ఆ హాముతో పాటు ఈ కనాను కూడా కలిసి ఉన్నాడు అని తెలియజేసేటువంటి వారుగా ఉంటారు. అంటే వారి యొక్క ఆలోచనను బట్టి పాపం చేసింది హాము, కానీ శపింపబడుతూ వచ్చింది ఎవరంటే కనాను అనగా తన కుమారుడు. ఎందుకంటే తన తండ్రి యొక్క పాపపు లక్షణాలు కూడా అతనిలో ఉన్నవని. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంతమంది గురించి ప్రిమెంట్ వారులారా ఎన్ని రకాలుగా వారి యొక్క పాపపు లక్షణాలు తెలియపరిచాం. ఇది ఇంకా మనం అనుకుంటాం మనం ఏదో మంచి చేస్తున్నాం అనుకుంటాం. అప్పుడప్పుడు అంటాం వాడి గురించి జాగ్రత్త, వాడితో నీకెందుకు నాకెందుకు. వాడు చేసే శిక్షకు వాడికి ఉంటుంది. వాడు చేసినటువంటి ఆ యొక్క నష్టాన్ని అవతలోడు తెలుసుకొని జాగ్రత్త పడతాడు. ముందుకు మనం జాగ్రత్త చెబుతున్నాం అనుకుంటున్నాం, కానీ అవతల యొక్క పాపాలు మనం ఏం చేస్తున్నాం, తెలియపరుస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తూ ఉన్నది? ఇతరుల యొక్క పాపాలు మనం కప్పాలా, ఇతరుల యొక్క దోషాలను ప్రివెంట్ వల్లరా మనము దాచి ఉంచేటువంటి వారముగా ఉండాలా. అది ఎప్పుడు కలిగిద్ది అంటే మనకు వారి మీద ప్రేమ ఉన్నప్పుడు, వారి మీద మనకు ఇష్టం ఉన్నప్పుడు మనం చూడగలం. అది 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తే 1 పేతురు పత్రిక 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండి. చూడండి, ఇక్కడ దేవుడు ఏమని కలిగి ఉండమంటున్నాడు? ప్రేమను కలిగి ఉండమంటున్నాడు. ఎందుకంటే ప్రేమ అనేక పాపములను కప్పేటువంటిది ఉంటుంది. అనగా ప్రేమ ప్రేమింటి వాళ్ళు ఇతరులను అవమానపరచకుండా, ఇతరులను దుఃఖపెట్టకుండా, ఇతరులను గేలి చేయకుండా అది ఘనతలోనికి, గౌరవంలోనికి తీసుకుని వచ్చేటువంటిదిగా ఉంటుంది. మనం కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనములు కూడా మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనములు మనం చూస్తే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఎందుకు ప్రేమ శ్రేష్టమైనది? దేవుడు ప్రేమ స్వరూపి. ఇప్పుడు నీవు నేను కూడా ప్రేమ స్వరూపంగా ఉండాలా, అనగా దేవుని యొక్క స్వారూప్యతలో ఉండాలా. దేవుని వలె నీవు నేను జీవించాలా. ప్రిమిటి దాని కొరకే దేవుడు మన పాపములను ఎలాగో బయలుపరచట్లేదు. యోహాను సువార్త 2:24-25 ప్రకారము, అలాగనే హెబ్రీ 4:13 ప్రకారం మన యొక్క పూర్తి జీవితం తెలుసు ప్రభుకి. మన హృదయంలో తలంపు పొట్టకు మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. అంతగా మన జీవితాలు తెలిసిన ప్రిమిటి వారులారా, మీ పేరు నా పేరు పెట్టుకుందాం, వారిని తిడుతూ ఉన్నాడు, లేకపోతే వీరి విషయమే కుళ్ళుకుంటూ ఉన్నాడు, లేకపోతే వారు చావాలని వీళ్ళు చావాలని జోసఫ్ అనుకుంటున్నాడని, లేకపోతే ప్రిమిటి యాకోబో లేకపోతే మోషే అనుకుంటున్నాడని ప్రభు చెబుతున్నాడు దండోరా వేసి. మరి నువ్వు ఎందుకు చెబుతూ ఉన్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. నన్ను కూడా ఎందుకు చెబుతున్నాం మనం అంటే ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ప్రిమిటి వారు అవతల వారి తప్పిదమ్మలో నీవు నేను బయటికి చెప్పాం. అనేక పర్యాలు మనం అనుకుంటే వాడికి జాగ్రత్త చెబుతూ ఉన్నామని. కాదు, జాగ్రత్త కాదు మనం చెబుతుంది. ప్రిమిటి వాళ్ళ అవతల వాళ్ళని మనం అవమానపరుస్తూ ఉన్నాం. మన కుటుంబాల్లో ప్రిమిటి వాళ్ళ భర్త తప్పిపోతున్న, భార్య తప్పిపోతున్న వాళ్ళ గురించి చెప్పు. నేనైనా నువ్వైనా, నా భార్య నా మాట వినట్లేదు, నా భర్త నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, మా అమ్మ నాకు కూడి పెట్టట్లేదు, ఈ చెప్పుకుందాం. మన కుటుంబాల గురించి చెప్పుకుందాం. అవతోడి కుటుంబాలతో మనకెందుకు? కానీ మనం అది చేయం. మనం ఏం చేస్తూ ఉన్నామంటే అవతల వారిని ప్రిమిటి వాళ్ళ మనం అవమానపరిచే వారముగా ఉంటూ ఉన్నాం. అవతల వారికి ప్రిమిటి వాళ్ళ అగౌరవాన్ని మనము సిగ్గును తీసుకుని వచ్చే వారముగా ఉన్నాం. దాని విషయమై ఏందయ్య అంటే మన వారి తప్పిదములను దాచిపెట్టట్లా, వారి యొక్క పాపాలను మనము బహిర్గతం చేస్తూ ఉన్నాం. ఇతరుల యొక్క పాపాలను బహిర్గతం చేస్తే మనం పరిశుద్ధులమా? నాతో కలుపుకొని చెబుతూ ఉన్నది, మనం పరిశుద్ధులమా, మనం పవిత్రులమా? పిల్లలు వాళ్ళు చాలామంది మనతో ఏదైనా సీక్రెట్లు చెప్పాలంటే భయపడిపోతున్నారు. దీని విషయమై మనమందరము సిగ్గుపడాలా. ఎందుకంటే ప్రిమిటి వారా, ఒకప్పుడు సంఘములో ఏదైనా సమస్య వస్తే, బాధ వస్తే విశ్వాసులు సేవకునికి లేకపోతే విశ్వాసులు చెబుతారు మా కొరకై ప్రార్థన చేయండి అని. ఇప్పుడు నేను ఎవరు చెవట్లా, చచ్చిన తర్వాత కూడా చెవటల్లా. జ్ఞాపకం చేసుకునే సమస్యలు ప్రిమిటి భయంకరంగా వేదనకరమైన స్థితిలో ఉన్నా కూడా ఎవరు చెవట్లా మా కొరకు ప్రార్థన చేయండి అని. ఎందుకు చెప్పట్లేదంటే మనము వారి ద్వారా నమ్మకం కలిగి ఉండట్లా, అంటే మనం నమ్మేటువంటి స్థితిలో వారు ఉండట్లా. ఎందుకంటే వారి పాపాలను మనము దాచిపెట్టట్లా.
నమ్మకంగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి బదులుగా నమ్మకంగా ప్రిమెంట్ వాళ్ళరా ఎట్టోడు లేకుండా మనమే సాటింపేస్తున్నాం ఊరు మొత్తం. అవకాశం ఉంది హాముకు, అది పెద్ద పని కూడా కాదు, ఏదో ఒక 100 కేజీలు 200 కేజీలు బరువో కాదు వస్త్రం కప్పటం. అవకాశం ఉన్నప్పటికీ తన తండ్రి పాపాన్ని కప్పేది ప్రిమిటి వాళ్ళరా కప్పకుండా తన తండ్రిని అవమానపరిచేటి వాడిగా ఉన్నాడు. అందుకే అక్కడ తన సంతానం అంతా కూడా శపింపబడటానికి కారణమవుతూ వచ్చింది. ఇప్పుడు మన దీన్ని జ్ఞాపకం చేసుకుంటే మన కుటుంబమే శపింపబడుతున్నది. ఇప్పుడు ఇందాక మనం వ్యక్తిగతముగా, ఇప్పుడేమో కుటుంబంగా శపింపబడ్డాం. ఎందుకంటే మనం చేసేది కాకుండా మన బిడ్డలకు కూడా నేర్పుతున్నాం అవతల పాపాలను బయట చెప్పటము. దూడ ప్రిమెంట్ వాళ్ళరా ఇది తల్లి గట్టుని చీలమెత్తి దూడ గట్టుని మేస్తని సామెత ఉంది. మనం కూడా ఇతరుల పాపాల గురించి మాట్లాడుకుంటూ ఇంట్లో గుసగుసలాడుతుంటే మన బిడ్డలు ప్రిమెంట్ నీతి సూత్రాలు నేర్చుకుంటారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు చెప్పింది హాము, చెప్పింపబడుతూ వచ్చింది ఎవరు? కనాను. కారణము తన తండ్రి యొక్క పాపపు లక్షణాలని పుణికిపుచ్చుకున్నాడు. అంతా నా బిడ్డే నాలాగే ఉన్నాడు అనుకుంటాం. ప్రియంటి వారి అందంలో కాదు, పాపంలో కూడా మన బిడ్డలను మనవలే తయారు చేసుకుంటూ ఉన్నాం. అందుకే మన బిడ్డలను కూడా నమ్మలేటువంటి వారు ఉన్నారు. ఇక్కడేమో నాకు తెలియదు కానీ ప్రియంటి వారు నేను ఎరుగుదును. ఏదైనా సీక్రెట్ మాట్లాడుకోవాలంటే కొంతమందిని ఆ దరిదాపుల్లోనికి రానియరు. అది మా కుటుంబాల్లోనే, బయట కాదులే కానీ మా కుటుంబాల్లో వ్యక్తులే వారి దగ్గరికి రానిరు. వారు వస్తున్నారంటే నోరు మూసుకుంటారు, ఏం మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ నోరు అంత మంచి నోరు. ఇది మనం చెప్పింపబట్టడానికి ప్రిమిటెంట్ వాళ్ళ కారణం ఏమిటంటే ఇతరుల యొక్క పాపాలు మనం దాచిపెట్టట్లా. పని లేదు. ఈ మధ్య ఫోన్లు వచ్చేసినాయి. అంతకుముందు ముసలిమ ముచ్చట్లు, ఇప్పుడు ఫోన్లు వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఇందాక జ్ఞాపకం చేసుకుంటే ప్రిమిట్ వల్ల మన సమయం అంతా కూడా ఇతరుల యొక్క పాపాల గురించి మాట్లాడుకోవడానికి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం. ఫోన్ల ద్వారాగా కావచ్చు, లేకపోతే ఒక్కళ్ళ ఇద్దరు చేరినప్పుడు కూడా ఇతరుల యొక్క పాపాలే. ఏనాడైనా దేవుని వాక్యాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏదో చివరి అత్యవసరిగా ప్రిమిట్ వాళ్ళారా. అందుకే మన జీవితాల్లో ఎంతో దుఃఖకరముగా బాధాకరముగా ఉంటూ ఉన్నవి. మూడవదిగా చివరిదిగా మనం చూస్తే రండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండేనే కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇవ్వబడిను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రూబేన్ ఎవరు? యాకోబు యొక్క పెద్ద కుమారుడు. పెద్ద కుమారునికి ప్రిమిటి వాళ్ళ 2 ఆశీర్వాదం రావాలా. అలాగనే తండ్రి తర్వాత ఏలిబేడు చేసేటువంటి ఆ యొక్క అధికారం కూడా రావాలా. ఆస్తులు పంపకాల్లో 2 ఆశీర్వాదం ఇవ్వాలి, 2 ఇవ్వాలా. తర్వాత తండ్రి తర్వాత ఏలుబడి చేసేటువంటి వాడుగా ఉండాలి. అది ఎక్కడ ఉంటుందంటే ప్రిమెంట్ వాళ్ళ ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 15-17 వచనాల్లో ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 15 నుండి 17 వచనాల వరకు మనం చూస్తే, ప్రేమింపబడినది ఒకటి, ద్వేషింపబడినది ఒకటి, 2 భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి, ప్రేమింపబడినదియో ద్వేషింపబడినదియో వాని వలన బిడ్డలు కని, జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యంగా ఇచ్చున్నాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగము ఇచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వపు అధికారము వీనిదే. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రిమిటి వాళ్ళారా, వాడు చెడ్డోడైనా సరే
ఏం చేయాలంట? వానికి రెండంతల ఆశీర్వాదాన్ని ఇవ్వాలా. కానీ రూబేనికి మనం జ్ఞాపకం చేసుకుంటే రెండంతల ఆశీర్వాదము లేదు. ఎందుకు రూబేనికి రెండంతల ఆశీర్వాదము రాలేదు అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 35వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండము 35వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 35:22. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలుకు వినబడెను. ప్రియమైన వారలారా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పటికి వివాహము అవుతూ వచ్చిందో అవ్వలేదో ఇక్కడైతే రాయబడలేదు. కానీ ఒకవేళ వివాహం కాకపోతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ప్రతి పురుషుడు వివాహ వయసుకు వచ్చినట్టు వాడు సొంత భార్యను కలిగి ఉండాలి. యవ్వనంలో నుండి ప్రతి స్త్రీ ఏం చేయాలా? సొంత భర్తను కలిగి ఉండాలా. అది శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని ఒకటి జ్ఞాపం చేస్తుంది. అలాగనే ఈ శరీర సంబంధమైన కోరికలను ప్రియమైన వారలారా వారు తీర్చుకునే దాని కొరకై వారికి సొంత భార్య, సొంత భర్త ఉండాలా. సొంత భర్తని కాకుండా, సొంత భార్యని కాకుండా వేరే ఎవరితో కూడా వారు తమ యొక్క శరీర సంబంధమైన సుఖ సౌఖ్యాలు ఏమాత్రం కూడా తీర్చుకోకూడదు. ఇక్కడ పెళ్ళి కాలేదో లేకపోతే పెళ్ళైన ప్రియమైన వారలారా ఆయన పాపం చేయడానికి సిద్ధపడి ఉన్నాడో తెలియదు. కానీ ఈయన రూబేను వేరే స్త్రీతో ఆయన పాపం చేశాడు. ఆ స్త్రీ కూడా ఎవరంటే తన తండ్రి భార్య, అనగా తన తల్లి వరుస అయినటువంటి స్త్రీతో ఏం చేశాడు? ఆయన పాపము చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రం కూడా తెలియపరుస్తున్న ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండము 27:20. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను ఇప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. ఇక్కడ రూబేను జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తన తండ్రి కోకను, అనగా తన తండ్రి భార్య కోకను ఆయన ఏం చేసినటువంటి వాడుగా ఉన్నాడు? ఇప్పినటువంటి వాడుగా ఉన్నాడు. అది అవమానమని దేవుడు స్పష్టంగా తెలియపరిచాడు. ఇంకో చోట ఉన్నది, నీ తండ్రి మానచ్ఛాదమును నీవు తీయకూడదు అని. అంటే నీ తండ్రి భార్యలతో, చిన్న తల్లే కావచ్చు పెద్ద తల్లే కావచ్చు అని కూడా ఉంటుంది, వారితో నువ్వేం చేయకూడదు? శయనించకూడదని దేవుడు స్పష్టంగా తెలియపరిచాడు. అప్పటికి ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే సృష్టి ప్రకారంగా ప్రియమైన వారలారా సృష్టి అభివృద్ధి చెందటానికి అన్నా చెల్లెలు వివాహం చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ తమ యొక్క సుఖ సౌఖ్యాలు తీర్చుకున్న తర్వాత అన్నా చెల్లి వివాహ బంధాన్ని దేవుడు కట్ చేశాడు. ప్రజలు విస్తరించిన తర్వాత తల్లితో పాపం చేయమని ఎక్కడ కూడా దేవుడు చెప్పలా. అంటే శరీర సంబంధంగా తల్లితో పాపం చేసిన వాడు అంటే మృగము, ఆ స్త్రీ కూడా మృగము. ఇక్కడ రూబేను ఎలాగో ప్రవర్తించాడే మృగములే ప్రవర్తించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారలారా ఒక మాట అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు, దాన్ని మనం చూస్తే 5వ వచనంలో 5వ అధ్యాయంలో అనుకుంటాను 5వ అధ్యాయంలోనే మనం చూస్తే మొదటి వచనం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. 1 కొరింథీ 5 మొదటి వచనం. వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్ని జనుల్లోనైనా జరగదు. అంటే నిజ దేవుని ఎరగనటువంటి వారు కూడా చేయరు ఆ పాపం. కానీ మీరు నిజ దేవుని ఎరిగి కూడా మీరేం చేస్తున్నారు? ఆ గవర్నమెంట్ పాపము చేస్తున్నారు. అదే పాపం రూబేను చేశాడు. దాని ద్వారా ఏమవుతూ వచ్చాడంటే రూబేను ప్రియమైన వారలారా శపింపబడినటువంటి వాడుగా, రెండంతల ఆశీర్వాదాన్ని అలాగనే అధికారత్వాన్ని కలిగిన భాగ్యాన్ని కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా ఇదే పాపం ఉన్నది. మన జీవితంలో కూడా ప్రియమైన వారలారా ఇదే నడవడిక ఉన్నది.
ఎలాగో అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోనికి ప్రిమెంట్ వల్ల రెండవ రాకడలో వచ్చి ఆయనతో పాటు మనల్ని తీసుకుని వెళ్ళేటప్పుడు మనం ఎవరమే? ఆయన భార్య మనం, యేసుక్రీస్తు వారి యొక్క భార్య మనం, దేవుని యొక్క భార్య మనం, ఆయన మన భర్త. ఇక్కడ ప్రిమెంట్ వాళ్ళారా లోకంలోని స్త్రీ పురుషులకు శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క సౌఖ్యాలు ఉంటాయి. అయితే యేసుక్రీస్తు వారితో మన యొక్క ఆనందాలు సంతోషాలు ఏంటంటే, మన అక్కర్లు ఏమిటో, మన అవసరతలు ఏమిటో అవన్నీ కూడా ఆయనకి చెప్పుకొని, ఆయన యజమానుడు కనుక ఆయన యొద్ద ఉన్నటువంటి ఆ యొక్క బుద్ధి జ్ఞాన సర్వ సంపదల నుండి మనము ప్రతి ఒక్క అవసరతను తీర్చుకొని మనం ఏం చేయాలా? సంతోషముగా ఆనందముగా మనము జీవించేటువంటి వారముగా ఉండాలి. భార్యాభర్తలకు ఏదైనా సమస్య వస్తే పిన్నటి వాళ్ళ వారు ఇరువురు కలిసి ఏ రీతిగా పంచుకొని ముందుకు సాగిపోవాలో అలాగనే మన భర్తకు యేసుక్రీస్తు వారికి ఎప్పుడు సమస్య రాదు, మనకే సమస్యలు వచ్చేది, అనగా మనకే దుఃఖాలు బాధలు వచ్చేది. ఆ బాధలు వచ్చినప్పుడు అన్నీ కలిగి ఆ దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటే, నా తండ్రి లేకపోతే నా యజమానుడా, ఇదిగో నాకు ఈ సమస్య ఉందయ్యా, నాకు ఈ అక్కర ఉన్నదయ్యా, నాకు ఈ అవసరత ఉన్నదయ్యా అని మనం ఏం చెప్పాలా? దేవునికి అనగా మన యజమానుడికి మనం చెప్పాలా. మనం ఎరుగుదము 90:10 మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమైన 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ఆ సమయంలో ఏం చేయాలా? ఆపత్కాలం నీవు నన్ను గురించి మొరపెట్టము, నేను నిన్ను విడిపిస్తాను. ఇది ప్రభు మనకు తెలిపిస్తుంది. నీకు కష్టాలు దుఃఖాలు బాధలు ఉంటవి. అయితే ఆ కష్టాలు బాధలు నుండి బయటకు వచ్చేదాని కొరకై నువ్వు ఏం చేయాలంటే, నీవు నాకు ప్రార్థన చేయాలా, నీవు నాకు మొరపెట్టాలా. మొరపెడితే నేనేం చేస్తాను? నేను ఈ సమస్యని నేను విడిపిస్తా, నేను నీ యొక్క దుఃఖం నుండి నీ యొక్క బాధ నుండి నేను విడిపిస్తా. ఇప్పుడు ప్రిమెంట్ వారులారా, రూబేనుకు వాంఛ వచ్చినప్పుడు వివాహం కాకపోతే అతడు ఏం చేయాలంటే వివాహం చేసుకోవాలా, లేకపోతే వివాహం అంటే తన భార్యను అతడు ప్రిమెంట్ వారులారా చేరేటువంటి వాడిగా ఉండాలి. కానీ అతడు వేరువాని యొక్క భార్యను, అదే సమయంలో తన పిన తల్లిని ఆయన చేరినటువంటి వాడిగా ఉన్నాడు. మనము కూడా మన కష్టాలు బాధలు వచ్చినప్పుడు దాని నుండి బయటకు వచ్చేదాని కొరకై మన యజమాని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలా, ఆయన దగ్గర మొరపెట్టాలా. కానీ ఆయన దగ్గరికి వెళ్ళకుండా ప్రిమెంట్ వాళ్ళ ఆయనకు మొరపెట్టకుండా మనం మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నాం. అలాగనే దానికంటే ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు భక్తుడు ఒక మాట తెలియపరుస్తాడు. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఇప్పుడు మనం ఒకప్పుడు పాపములో ఉన్నాం. ఆ పాపములో ఉన్నప్పుడు ప్రిమెంట్ వల్ల నిన్ను నన్ను ఏమి విడిపించింది? పితృ పారంపర్యమైనటువంటి యొక్క వెండి బంగారాలు మనల్ని పాపము నుండి విడిపించింది, అగ్నిగుండము నుండి విడిపించిందంటే కాదు. ఎలాంటి పాపమైనటువంటి అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నిన్ను నన్ను విడిపించింది. కానీ ప్రియుడి వాళ్ళ నిశ్చయంగా మనం ఒప్పుకున్నట్లయితే, ఆలోచించినట్లయితే, ఆరాధించడానికి రక్తాన్ని ఆరాధిస్తున్నాను తప్పితే ఆశ్రయించడానికి మాత్రం రక్తాన్ని ఆశ్రయించట్లా. పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనలు ఇప్పటికీ కూడా మనం ఆచరిస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా ప్రిమెంట్ వాళ్ళ అవి లేకపోతే మనకి జీవితమే లేదన్నట్లుగా, అవి లేకపోతే మనకు నష్టాలే, అవి లేకపోతే మనకు దుఃఖాలే, అవమానాలే, శపితమే అని మనం తలంచుతూ ఇప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆ ఆచారాల పద్ధతుల్లో మనం సాగిపోతూ ఉన్నాం. మనం చూసినట్లయితే వాటి విషయమే ప్రభు ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2 నుండి 5 వచనాలకు మనం చూస్తే, ఇర్మియా గ్రంథము
10వ అధ్యాయం 2 నుండి 5 వచనాల వరకు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇర్మీయా గ్రంథము 10:2 నుండి 5 వరకు. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు, అవి అడవిలో నొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలతో చేసిన పని, వెండి బంగారముల చేత పనివారు దాన్ని అలంకరింతురు. అది కదలకైనట్లు మేకులు పెట్టి సుత్తులతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు, నడవనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చును. వాటికి భయపడకుడి, అవి హాని చేయనేరవు, మేలు చేయట వాటి వలన కాదు. ప్రభు స్పష్టంగా చెప్పాడు. చూడండి, మనం చేసేటువంటి ఆచారాలు మనకు మేలు చేయవు, కీడు చేయవు. అనగా మన యొక్క కష్టాల నుండి, బాధల నుండి అవి మనం బయటికి తీసుకొని రాలేవు, లేకపోతే మన కష్టాలను, బాధలు ఇంకా అధికము చేయలేవు. ప్రభు ఇంత స్పష్టంగా చెబితే వాళ్ళు ఎంతమంది ఇప్పటికీ మనం ఆచారాలు పాటిస్తున్నాం. అవి లేకపోతే అవసరమైతే మన చర్చి కూడా మానుకునే వాళ్ళంగా ఉన్నాం. మనకు ఆచారం చేయము అని చేస్తే అవసరమైతే మేము చర్చి కూడా అనుకుంటాం. నువ్వేనంది, లేకపోతే ఈ చర్చి, మాకు ఎన్నో చర్చీలు ఉన్నాయి. ఇలాంటి మనస్తత్వంతో, ఇలాంటి ప్రిమిటి వాళ్ళ పాపంతో మనం జీవిస్తుండే కారణాన్ని బట్టి దేవునికి కోపం వచ్చింది, రోషం వచ్చింది. నేను రోషం కలిగిన దేవుడను ఆయన ముందుగానే చెప్పాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఎందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపమునైన విగ్రహమని నీవు చేసి కొనకూడదు. ఏలయనగా నేను రోషం కలిగిన దేవుని కనుక నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించచ్చు. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. అనేక పర్యాయాలు కుటుంబంలో మనకు తగాదాలు ఎక్కడే వచ్చేది. ప్రిమిటి వాళ్ళారా, ఒకళ్ళు చేయాలని, ఒకళ్ళు చేయకూడదు అని. ఇంక ఎప్పుడు మనం తెలుసుకుంటాం? ఇంక ఎప్పుడు ప్రిమిటి వాళ్ళారా మనము పరిపూర్ణంగా దేవునిలోనికి వస్తాం? ఇంకో స్పష్టత మనకు జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఆచారాలు విడిచిపెట్టిన రోజు మనం దేవునిలో నమ్మకంగా మనం ముందుకు వెళ్ళగలం. అసూయ కానీ, ద్వేషాలు కానీ ఇవన్నీ కూడా పోతాయి. మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆచారాలని విడిచిపెట్టలేకపోతున్నాం. అందుకే మనలో అసూయ, ద్వేషము ప్రిమిటి వాళ్ళ తిష్ట వేసుకొని ఉంటూ ఉన్నది. ఇప్పుడు మెట్టుకు మన భాగంలోనికి మనం వస్తే, మన యజమానుడు అంటే యేసుక్రీస్తు వారితో మనం సంతోషించడానికి బదులుగా, మనం ఆనందించడానికి బదులుగా ఆయన్ని కాక వేరొకరిని మనము ఆశ్రయిస్తూ ఉన్నాం. అందులో ప్రాముఖ్యంగా ప్రిమిటి వాళ్ళ ఆచారాలను, పద్ధతులు మనము వెంబడిస్తూ ఉన్నాం. దాని కొరకై దేవుని సన్నిధిని కూడా మనం కోల్పోతూ ఉన్నాం. అవసరమైతే ప్రిమిటి వాళ్ళ బెదిరించేటువంటి వారంగా కూడా ఉన్నాం. అందుకే మనకేమొస్తున్నాయంటే శాపాలు వస్తున్నవి. మనకేమున్నది అంటే దుఃఖం ఉన్నది. మనకేమున్నది అంటే అవమానం ఉన్నది. కానీ దేవుడైతే నిన్ను నన్ను ఆశీర్వదించాడు. నిన్ను నన్ను ప్రిమిటి వాళ్ళ దీవించిన వాడుగా ఉన్నాడు. కానీ ఆ దీవెన మనకు రాలా. ఎందుకు రాలేదు అంటే మనం ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకోవట్లా. అందుకే మన జీవితాలు ఇంకా దుఃఖము, మన జీవితాలు ఇంకా బాధ, ఇంకా వేదన ఉన్నది. దీనిని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. దేవా, నేను నీ మాట వినేటువంటి వానిగా ఉన్నాను అయ్యా. నేను నిన్ను గణపరిచినటువంటి వానిగా, ప్రథమ స్థానం నీకు ఇవ్వలేనటువంటి వానిగా ఉన్నా. అలాగే నేను కష్టపడినటువంటి వానిగా ఉన్నా. దాని ద్వారా ఎవరైతే కష్టపడుతూ, ఎవరైతే నీకు ప్రథమ స్థానం ఇస్తూ ఆశీర్వదింపబడుతున్నారో వారి విషయమే నరహత్య చేస్తూ ఉన్నాను. అయితే నన్ను జ్ఞాపకం చేసుకొని క్షమించు. అలాగనే ఇతరుల యొక్క పాపములను దేవా నేను కప్పటానికి బదులుగా, దాచిపెట్టడానికి బదులుగా వారి యొక్క పాపాలను బహిర్గతం చేసి వారిని అవమానపరుస్తున్నా, వారికి దుఃఖాన్ని కలుగజేస్తున్నా. దయతో జ్ఞాపకం చేసుకొని క్షమించు. తర్వాత నా యొక్క ప్రతి ఒక్క సంతోషము, నా యొక్క ప్రతి ఆనందము నీలో ఉండాలా. కానీ నేను నా యొక్క సంతోషాన్ని, నా ఆనందాన్ని అన్ని ఆచార్యుల పద్ధతిలో నేను వెతుక్కొనుచు ఉన్నానయ్యా. దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని క్షమించు. నువ్వు రోషము కలిగినటువంటి దేవుడు కనుక ఇంకోసారి ఉంటుంది, భర్తకు పుట్టు రోషము, మహా కోపము. రోషము కూడా ఉంటుంది, 2 మాటలు ఉంటాయి. అది భయంకరమైనది, దానికి తట్టుకోలేరని ఉంటుంది. అయ్యా, నీ యొక్క రోషానికి ఇది నేను తట్టుకోలేకపోతూ ఉన్నా.
అయితే నన్ను జ్ఞాపం చేసుకొని క్షమించు. ఇది మొదలుకొని నిన్ను మాత్రమే వెంబడించేటువంటి వానిగా, నా కష్టాల బాధలు నీకు మాత్రమే చెప్పుకునే వానిగా, అలాగనే నేను దేవా ఇతరుల యొక్క పాపాలను కప్పేటువంటి వానిగా, కష్టపడేటువంటి వానిగా, ప్రథమ స్థానం నీకు ఇచ్చేటువంటి వానిగా ఉన్నట్లు సహాయం దయచేయమని, కృప చూపమని ప్రభు దగ్గర మనము ప్రింట్ వర్లరా మన యొక్క తప్పిదమ్మను మనం ఒప్పుకొని ఆయన వాక్యానుసారంగా జీవించేదాని కొరకు సహాయం దయచేయమని వేడుకునే వారముగా ఉందాం.